వెనక ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి గారు కనబడాలి కాబట్టి కొంత జెండాలు పక్క తీసుకెళ్ళండి దయచేసి. ప్లీజ్ అమ్మా, కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉంటే పెద్దల తెరుముడు మాట్లాడిన తర్వాత మాన్య ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. కొంచెం నిశ్శబ్దత పాటించండి. జెండాలు కొద్దిగా పక్క తీయండి దయచేసి. ఇప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు స్వాగతం పలుకుతారు. నిజామాబాద్ పార్లమెంటు ఎలక్షన్లలో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని బలపరచడానికి మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ అన్న గారు, మన సీఎం రేవంత్ అన్న గారు నిజామాబాద్ నగరానికి విచ్చేసిన సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ప్రజలందరూ ఇక్కడికి వచ్చి జీవన్ అన్న గారిని ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి. కరెక్ట్ సంవత్సరం క్రితం ఇదే స్థలం నెహ్రూ పార్కులో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రసంగించిన వేళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలనకి చెమరగీరడం ప్రజలు పాడతారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు కలలు కన్న నిజమైన తెలంగాణ సాకారం అవుతుంది, పిసిసి అధ్యక్షుడు ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని ఈ సభ నుంచి చెప్పడం జరిగింది. ఇవాళ మీ అందరి యొక్క ఆశీర్వాదము, రేవంత్ రెడ్డి గారి మీద మీకున్న ప్రేమ, మీ అభిమానంతో ఇవాళ మీరు కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల వేళ మీ సమక్షంలోకి వచ్చినారు. 4 నెలల్లో రేవంత్ రెడ్డి మార్కు ప్రజాస్వామ్య పాలన ఈ రాష్ట్రంలో జరిగింది. 6 గ్యారెంటీల పలు అంశాలని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రియమ నేత రేవంత్ రెడ్డి గారి మీద ఈనాడు తెలంగాణ ప్రజల్లో రోజు రోజుకి అభిమానం కట్టలు కట్టలుగా పెరుగుతూ ఉంది. దానికి తార్కాణమే ఇవాళ నిజామాబాద్ లో గోల్ హనుమాన్ నుండి నెహ్రూ పార్క్ వరకు మీరు పట్టిన నీరాజును, మీరు పలికిన స్వాగతం చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ, అభిమానము, దానికి తోడు నమ్మకం, ఈ నమ్మకంతో వల్ల ప్రజానికి ఇక్కడికి వచ్చారు. పెద్దలు ముఖ్యమంత్రి గారికి నేను విన్నపిస్తా ఉన్నాను, నిజామాబాద్ ఉత్తర తెలంగాణలో పెద్ద జిల్లా, ఇక్కడ ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అవసరం ఉన్నది, అదేవిధంగా ప్రభుత్వ ఉమెన్స్ కళాశాల అవసరం ఉన్నది, ఇక్కడ ఇంకొక ప్రభుత్వ ఆసుపత్రి అవసరం ఉన్నది, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవాల్సిన అవసరం ఉన్నది, విమానాశ్రయాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా కోరికలు మీరు మన్నించాలని, తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ ఇప్పుడు భూపతి రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతాం.